నువ్వు ఇంకా దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతా కూల్. విషయం కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి. నేను చెప్తుంది తనకి. నేను వింటున్నాను కదా. రామా ఫ్రెండు కదా, ఓకే, ఎక్స్క్యూజ్డ్. ముందు దేనికి వచ్చారో అది చెప్పండి. చెప్తాను కదా, తొందర ఎందుకు? తింటూ మాట్లాడుకుందామా? ముందు మాట్లాడుకుందాం. నువ్వు చెప్తే ఓకే. విషయం ఏంటంటే, వాడు మీ నాన్నని కలిశాడు అనగానే వాడికి నిన్నిచ్చి మీ నాన్న పెళ్లి చేస్తానని మాటిచ్చాడని తెగ టెన్షన్ పడిపోయాను. అసలు అలా ఎలా మాటిస్తాడు? నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి వాడికిచ్చి ఎలా చేస్తాడు? ఈయనంత ఎదవేంటి అనుకున్నా. ఏమన్నావు? ఇదేంటిలా సాంబార్ పోసావు? సాంబార్ కాదు, యాసిడ్ పోస్తా. మా నాన్నని పట్టుకుని అంత మాట అంటావా? చెప్పేది పూర్తిగా వినవా? అంత తొందర ఎందుకు? కొత్త షర్ట్ పాడైపోయింది అలా అనుకున్నాను, కానీ నిజం తెలిసాక మీ నాన్న దేవుడని అర్థమైందనే లోపు సాంబార్ అభిషేకం చేసేసావు. మీరు అనుకున్నా నా ముందు చెప్తే అలాగే కోపం రాదా నాకు? నాకేం తెలుసు నీలో ఈ యాంగిల్ కూడా ఉందని. సర్లే, విషయం ఏంటంటే, ఆ అనుమానం భయంతో మా అమ్మ నాన్నలతోనే మాట్లాడిద్దామని నేరుగా మా వాళ్ళతో మీ ఇంటికే వచ్చాను. ఏంటి, మీ వాళ్ళని తీసుకుని మా ఇంటికి వచ్చావా? మరి నేను మాట్లాడేశాను కదా, అందుకే మా వాళ్ళని తీసుకొచ్చాను. మాట్లాడారా? మాట్లాడాం. అప్పుడే తెలిసింది, నేను అనుమానించినట్టుగా వాడు మీ నాన్నతో మాట్లాడింది నీ విషయమే అయినా అది పెళ్లి గురించి కాదంట. నిన్ను పోటీలకు తీసుకెళ్లడానికి పర్మిషన్ అడిగాడంట. దానికి మీ నాన్న సరే అంటే నేను దాన్ని ఇంకో దానికి సరే అన్నాడనుకొని చివరికిదిగో ఇలా సాంబార్ మీద పోయించుకునేదాకా వచ్చింది. ముందు మా అమ్మా నాన్న ఆవేశపడినా నిజం తెలిసాక నన్ను మీ ఇంట్లోనే గదిలోకి తీసుకెళ్ళి తప్పురా అని పద్ధతిగా చెప్పారనుకో, గదిలో నుంచి బయటికి రాగానే మన పెళ్లి చేయాలన్న టాపిక్ వచ్చింది. మీ నాన్న సరే త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దామని అన్నారు. అదనమాట గుడ్ న్యూస్. ఇప్పుడన్నా స్వీట్ తీసుకోండి. మీరు చెప్పింది ఇంత క్లియర్గా చెప్పినా అర్థం కాలేదా? త్వరలోనే మా ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తామన్నారు. సాక్షాత్తు మీ నాన్నగారే మాటిచ్చారు కాబట్టి ఇక మన పెళ్లి జరిగిపోయినట్టే. నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ కదా. ఒక గుడ్ న్యూస్ చెప్దామని వస్తే నన్ను సాంబార్లో ముంచేశావు. సరే, చేసేదే ఉంది, పోయి కడుక్కోవడం తప్ప. స్వీట్ తినండి. వద్దులేండి, మేమిద్దరం క్యారేజ్ షేర్ చేసుకుంటాం. సరే, దీన్ని ఒక ముఖ్యమైన వ్యక్తికి ఇవ్వాలి. వస్తాను, బాయ్. రామా, ఏంటి అతను చెప్పేది నిజమేనా? నాన్న చెప్పారు అంటున్నాడు కదా. మరి అతన్ని పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకోను. మరి అలాగే. ఓహో, శౌర్య సార్ని చేసుకుంటావా? లేదని చెప్పాను కదా. నిజం చెప్పు, నీ మనసులో సార్ ఉన్నారు కదా? అలా ఏం లేదు. మరి అతనితో పెళ్ళంటే వద్దంటున్నావు? అతన్ని చేసుకోను అంటే సార్ని చేసుకుంటాను అన్నట్టా?
నాకెందుకో నువ్వింకా సార్ని ప్రేమిస్తున్నావు అనిపిస్తోంది. అదేం లేదు అని చెప్పాను కదా. ఇతన్ని చేసుకోను అంటున్నావు, సార్ని ప్రేమించట్లేదు అంటున్నావు. ఏంటి నువ్వు? ఏంటో నాకే అర్థం కావడం లేదు. అర్థమయ్యాక నేనే చెప్తాను. నాకు చెప్పకపోయినా పర్వాలేదు. నీకేం కావాలన్నది నువ్వైనా సరిగ్గా డిసైడ్ చేసుకో. లేదంటే ఆ సాంబార్ గాన్ని చేసుకోవాల్సి వస్తుంది. చూసుకో. అమ్మా 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 ఏంటమ్మా, ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వచ్చేసావేంటి? వచ్చే ముందు ఒక ఫోన్ చేస్తే నీకు నచ్చినవి చేసి పెడతాను కదా. ఇప్పుడు తినడమే ముఖ్యం. మరి నాన్న ఎక్కడా? సారికి నువ్వు ఇచ్చిన లిస్టు పట్టుకొని షాపుకి వెళ్లారు. అవన్నీ తీసుకొని నేరుగా అటు నుంచి అటే మీ ఇంటికి వచ్చేస్తా అన్నారు. సార్లు గీర్లు తర్వాతమ్మా. అక్కడ పరిస్థితి ఏమీ బాలేదు. ఏమైందమ్మా? ఆద్య అక్కడ ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పెళ్లి కూడా అయిపోయాక ఇంకదేం చేస్తుందిలే, మిమ్మల్ని చూసి ఏడవడం తప్ప. ఏం చేస్తుందా? ఆ మాట చూసాక చెప్పు. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి ఇది? ఎప్పుడు ఫోటో ఇది? మీ పెళ్లికి ముందుదా? కాదు, ఇప్పటిదే. ఇంతకు ముందే నా కళ్ళ ముందే ఇద్దరు అలా ఉంటే చూసి నేనే తీశాను. దానికి పోయే కాలమే, పెళ్ళైన మగాడితో ఇలా ఎలా తిరుగుద్ది? అమెరికా నుంచి వచ్చింది కదా, తనకు అలాంటివి ఏమీ ఉండవు. పైగా పాత ప్రేమికులు కదా. ఇలా అయితే నీ కాపురం నిలబడేదెప్పుడు? ఆ సీను నీ మాట వినేదెప్పుడు? ఆద్య అక్కడ ఉన్నంత వరకు అది జరగదు. మరిప్పుడు దాన్ని పంపించాలంటే వాళ్ళ నాన్న స్పృహలోకి ఎప్పుడొస్తాడో అర్థం కావట్లేదే. అలా అయినా దాని పీడ వదిలించుకుందామంటే. అతను స్పృహలోకి వచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చుంటే ఈలోపు నన్ను బయటికి గెంటేసి వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా ఉన్నారు. అదేమో కాలేజ్ అని బయటికి వెళ్తుంది. శ్రీను బావేమో ఇంట్లో నా ముందు ఉండలేను అంటూ బయటికని వెళ్ళి ఇదిగో ఇద్దరు కలిసి ఇలాంటి వేషాలు వేస్తున్నారు. మరిప్పుడు ఎలాగే? ఏం చేస్తావు? ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదమ్మా. ఆద్య వాళ్ళ నాన్న రావాలని చూస్తూ ఉంటే అతను వచ్చేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. అమ్మో, అందుకని ఇక అతను స్పృహలోకి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడదలుచుకోలేదు. ఈ ఫోటో ఉందిగా, ఇది తీసుకెళ్ళి ఆద్య శ్రీనుబావ కలిసి నాకు అన్యాయం చేస్తున్నారని రచ్చ చేస్తాను. ఆద్య ఇలా చేస్తుంటే నా కాపురం ఎలా నిలబడుతుందని నిలదీస్తాను. ఇది చూసాక కూడా ఇంకా దాన్ని ఇంట్లో పెట్టుకునే అంత మంచితనం వాళ్లకు ఉండదు కదా. అందుకే ఈ ఫోటోని అడ్డం పెట్టుకొని ఆద్యని వాళ్ళంతట వాళ్లే బయటికి గెంటేసేలా చేస్తాను. ఆ పంచేవి ఇది చూసాక ఇక దాన్ని ఇంట్లో ఎలా పెట్టుకుంటారో నేను చూస్తాను. అనుకోకుండా నా కంటపడిన ఆద్య భలే దొరికింది. ఇక ఆద్యని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించడాన్ని ఎవ్వరూ ఆపలేరు. హలో కోచ్ సార్. నువ్వేంట్రా ఇక్కడ? నాకు గుడ్ న్యూస్. స్వీట్ తీసుకో. ఏంటది? తీసుకో చెప్తాను. నాకు గుడ్ న్యూస్, నీకు బ్యాడ్ న్యూస్ కాబట్టి
నీకు స్వీట్ ఎందుకులే. ఏంట్రా ఆటలాడుతున్నావా? ఇన్ని రోజులు నువ్వు నాతో ఆటలాడావు, ఇంకా అది కుదరదని చెప్పడానికే వచ్చాను. రే నీతో నాకు మాటలేంటి? వెళ్ళి ఇక్కడి నుంచే. ఇంత దూరం విషయం చెప్పాలని వచ్చి అలా ఎలా వెళ్తాను చెప్పు? నా కాబోయే భార్యని సొంతం చేసుకోవాలని చూసావు, కానీ నీకు ఆ ఛాన్స్ లేదు. తను నాకే సొంతం అని కన్ఫర్మ్ అయిపోయింది. రే నీకు కాబోయే భార్య నేనెందుకు సొంతం చేసుకోవాలనుకుంటానరా? మరి వద్దన్న వెంటపడుతుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? కానీ నీకు ఇంకా ఛాన్స్ లేదు. మా మావయ్య మా ఇద్దరికి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు. మీ మావయ్య నీకు పెళ్లి చేస్తానంటే నాకేంట్రా ప్రాబ్లం? పైకి నువ్వు అలా మాట్లాడినా నీ మనసులో ఏముందో నాకు తెలుసు. వద్దన్నా వెంట పడతావా? ఇప్పుడు పడు, మా మావయ్య కాళ్ళిరగొడతాడు. రే నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి నాకు ఏంట్రా సంబంధం? ఆ రోజు ఇంటికొచ్చి నీ భార్యను చూసి మరీ చెప్పాను కదా. చెప్పావు, కానీ మళ్ళీ వెంట పడుతున్నావు కదా. నేను ప్రేమించే అమ్మాయి వెంట పడితే నీకేంట్రా నష్టం? ప్రేమిస్తున్నానని వెంట పట్టం కాదురా. నిజంగా నీకు ధైర్యమే ఉంటే నాలాగా ఇంటికెళ్ళి వాళ్ళ నాన్న నొప్పించు. అది నీకు చేత కాదు కాబట్టి నువ్వు బయట వెంట పడుతున్నావు. నేను నేరుగా ఇంటికెళ్ళి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాను. నీలాగా నేను కూడా వెళ్ళగలను. అంటావు కానీ వెళ్ళవు కదా. నిజంగా నీకంత ధైర్యమే ఉంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడిగి చూడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది. ఏంటి భయంగా ఉందా? నాకు తెలుసురా నీ వల్ల కాదని. మగాణ్ణి కాబట్టి నేరుగా వెళ్ళాను. మా మావయ్య గారితో నీతోనే మా అమ్మాయి పెళ్ళి అని అనిపించుకున్నాను. రే ఎక్కువ మాట్లాడకుండా మర్యాదగా బయటికి వెళ్తావా? ఇంతే, ఇలా నన్ను బెదిరించడం తప్ప నీకింకేమీ చేత కాదు. నిజంగా నువ్వు మగాడివే అయితే ఇప్పుడే వెళ్ళి నీ లవ్ విషయం చెప్పరా, చూస్తాను. రే చెప్తాన్రా. నీకే అంత ధైర్యం ఉంటే నాకెంత ఉండాలి? కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను. నోరు తెరిచి అడిగితే నన్ను కాదంటారా? కాదంటారా నువ్వనుకోవడం కాదు, వెళ్ళి ఓకే అనిపించు, చూస్తాను. చూస్తావా? ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. ఇంకోసారి నువ్వు ఇలా వాగే అవకాశం లేకుండా చేస్తాను. పర్లేదే, వీడికి రోషం ఎక్కువే. వెళ్ళరా వెళ్ళు, నాకు కావాల్సింది కూడా అదే. నా రామ వెంట పడతావా? తనతోనే నా పెళ్ళి కన్ఫర్మ్ చేశాక ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే సంబంధం ఖాయమైన నా కూతుర్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానంటావా అని నిన్ను తరిమి తరిమి కొడతాడు. అందుకేరా నిన్ను రెచ్చగొట్టి మరీ పంపించింది. మనం వచ్చిన పని అయిపోయింది. మహావి చేతిలో వాడి పని అవుట్. రామా, ఏంటమ్మా ఈరోజు రావటం ఆలస్యమైంది? సరే ముందు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం చెద్దురుగాని. పాపం బిట్టు కూడా మీరు వచ్చేంత వరకు తినను అని కూర్చున్నాడు. వెళ్ళండి. రామా, ఆజ్యం, ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నారు? పిలుస్తున్నా పలక్కుండా వెళ్తున్నారు. కాలేజ్ నుండి రాగానే కాలేజ్లో అలా జరిగింది ఇలా జరిగింది అంటూ కబుర్లు చెప్తూ ఉండేవారు. మరి ఈరోజు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు.
నువ్వు కావాలనుకున్నప్పుడు నేను వద్దనుకున్నాను. ఇప్పుడు నాకే నువ్వు కావాలనిపించినప్పుడు ఏదో ఒక రోజు నీకు కావాలనిపిస్తుంది. మీ నాన్న సరే త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దామని అన్నారు. ఏంటి హాయ్ బేబీ. బేబీ ఏంటి బేబీ? ముద్దుగా అలా పిలవాలనిపిస్తుంది. ముందు మీరెందుకు ఫోన్ చేశారో అది చెప్పండి. ఎందుకంటావేంటి? మనం ప్రేమించుకుంటున్నాం కదా. నేను ఇలా ఫోన్ చేస్తూ ఉండాలి, నువ్వు అలా లిఫ్ట్ చేస్తూ ఉండాలి. ముందు ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి. ఏంటి బేబీ? ఏం లేదు, విషయం ఏంటో చెప్పండి. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని. క్యాంటీన్లో ఆల్రెడీ చెప్పారు కదా గుడ్ న్యూస్, ఇంకేం చెప్తారు? ఇది వింటే నువ్వు ఆనందంతో గంతులేస్తావు. అంత ఓపిక లేనే లేదు. ముందు విషయం ఏంటో చెప్పండి. ఆ కోచ్గాడు నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంట పడటమే కాకుండా మీ నాన్నని కలిసి పెళ్లి విషయం మాట్లాడతానని వెళ్ళి మాట్లాడే ధైర్యం లేక తిరిగి వచ్చేసాడు కదా. అవును, వెళ్ళాడు వచ్చాడు, అది జరిగిపోయింది కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఇప్పుడు మళ్ళీ మాట్లాడడానికి వెళ్తున్నాడు. మాట్లాడే ధైర్యం లేక తిరిగి వచ్చాక మళ్ళీ ఏం మాట్లాడతాడు? వాడు వెళ్ళడు, నేనే వెళ్ళేలా చేశాను. ఏంటి? ఎస్, వద్దన్న ఇలా వెంటపట్టం కాదురా. నీకు దమ్ముంటే వెళ్ళి రఘురామ్ గారిని కలిసి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని మాట్లాడు అని రెచ్చగొట్టాను. అలా ఎందుకు చేశావు? అలా చేస్తేనే కదా వాడు రెచ్చిపోయి మీ నాన్న దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు వాడు వెళ్తాడు, విషయం చెప్తాడు. ఆల్రెడీ సంబంధం ఖాయమైన నా కూతురు వెంట పడ్డానికి నీకెంత ధైర్యం రా అని వాడి కాళ్ళు చేతులు విరగొడతాడు. అందుకే వాడిని రెచ్చగొట్టా. ఇంకా నువ్వు రిలాక్స్ అవ్వు బేబీ. వాడికపై మళ్ళీ నీ వెంట పడ్డు రామా. కనీసం నిన్ను కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయడు. మీ నాన్న ఆ రేంజ్లో ట్రీట్మెంట్ ఇస్తాడు కదా. ఆయన వెళ్తానని డిసైడ్ అయ్యాడా? ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. వెళ్తాడు, వెళ్ళి మీ నాన్నని కలుస్తాడు, కాళ్ళు చేతులు విరగ్గొట్టించుకుంటాడు. ఈ గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను. బాయ్. సార్ వచ్చి నాన్నతో మాట్లాడితే ఇంకేమైనా ఉందా? ఏంటి అలా చూస్తున్నావు? ఏదైనా అడగాలని కానీ అనాలని కానీ ఏం అనిపించట్లేదా? నన్ను చూడగానే నీకేదో ఒకటి అనిపించాలే. అవునులే,
నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడేవాళ్ళు, మాట్లాడించేవాళ్ళు, కోగిలింతలు ఇచ్చేవాళ్ళు ఉండగా ఇంక నాతో పనే ఉంది. చారు, మాటలు మర్యాదగా రానివ్వు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. హలో హలో, ఆవేశం తగ్గించు. నీకంటే నేను ఎక్కువ ఆవేశపడగలను, పడాలి కూడా.